నమస్తే. ప్రస్తుత మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు, రాజకీయ నాయకుల్ని చూస్తుంటే చేదరింపు, అసహ్యం కలిగే పరిస్థితి. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి పరిస్థితుల్లో 2 సార్లు తనకు ఎంపీగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, అలాగే నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాను అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాజకీయ ఆత్మీయ వీడ్కోలు, ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్. కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ విషయం. గల్లా కుటుంబానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. దాదాపు 40 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలను చేశారు. ఆ కుటుంబం గురించి ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి. దాదాపు 40 ఏళ్లుగా గల్లా కుటుంబం ఏ మేరకు ఎలాంటి రాజకీయాలు చేసిందో మనకు తెలుసు. క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఆ కుటుంబంలో నుంచి వచ్చారు. ఇటువంటి తరుణంలో ఆయన ప్రాంతం కాదు అయినప్పటికీ కూడా గుంటూరులో 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఆయన ఘన విజయం సాధించారు. ఇట్లాంటి క్రమంలో గత కొంతకాలం నుంచి ఈసారి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరపున మళ్ళీ గల్లా జయదేవ్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో ఆయన ఇనాక్టివ్ అయ్యారు పాలిటిక్స్కి. ముఖ్యంగా ఏ కార్యక్రమానికి పెద్దగా హాజరు కాకపోవటం, దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆయన బిజినెస్ దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనే దాని మీద ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆల్రెడీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం, ఈసారి నేను పోటీ చేయనని చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఆయనకు సపోర్టుగా నిలిచారో, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు, అలాగే తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ వారందరినీ ఐక్యపరిచి ఒకచోట గ్యాదర్ చేసి వారికి ఆత్మీయ విందు ఇవ్వాలని, అంటే రాజకీయాలకి ఇక గుడ్ బై చెప్పే సమయం అది చాలా కీలకంగా మారింది. మనం చూస్తాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో టికెట్ రాకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, లేదా బయటకు వచ్చి ఆ పార్టీ అధినాయకులపై చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ. ఇలాంటి సందర్భంలో గల్లా జయదేవ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ వీడ్కోలు సభ రాజకీయాలకు ఇంకా నేను గుడ్ బై చెప్తున్నానని, అది చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది గుంటూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దానికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు మెసేజ్ల రూపంలో వెళ్ళాయి. ఎంపీ కార్యాలయ సిబ్బంది అంతా ఫోన్లు చేసి కొంతమంది కీలకమైనటువంటి నేతల్ని ఆహ్వానిస్తున్నారు. గుంటూరులో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంది. ఇలాంటి నేపథ్యంలో గల్లా జయదేవ్ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, ముఖ్యంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆయన సొంత ఖర్చుతో ఆ గ్రామాల అభివృద్ధికి కానీ రకరకాల కార్యక్రమాలు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద సంఖ్యలోనే చేశారు. ఇది చాలా అక్కడ గుంటూరులో స్థానికంగా అయితే మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి గల్లా జయదేవ్ గారు ఇలా చేస్తున్నారని. ఎందుకనంటే ఒక ఆత్మీయ విందు అనేది ఏర్పాటు చేయడం, వీడ్కోలికి ప్రధానంగా ఎవరు కూడా అలా చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ ఆయన మాత్రం ఇంకా నేను రాజకీయాలకు గుడ్ బై, నాకు 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, పార్టీ క్యాడర్కి, నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు.